పట్టణం నందు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా 68వ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసిన తర్వాత వెంటనే ఆర్ఎంబీ గెస్ట్ హౌస్కి వచ్చి గతంలో పనిచేస్తున్నటువంటి పాలెం సంజీవయ్య గారిని జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కడప నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి చెంచుల డేవిడ్ సత్యరాజు గారిని ఈరోజు కడప జిల్లా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘంలో నియమించడం జరిగింది. ఈనాటి నుంచి జిల్లా అధ్యక్షులుగా చెంచుల డేవిడ్ సత్యరాజు గారు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులుగా పాలెం సంజీవయ్య గారు కొనసాగుతారు. మరి ముఖ్యంగా వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే, మనము ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే, మాదిగ సోదరులు వచ్చేసి కేవలము మాలల మీద అనవసరమైనటువంటి విద్యలు వేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది కేవలం తప్పుడు ఆలోచనే తప్ప వాస్తవం కాదు. మాలలకు మాదిగలకు మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేవు. ఎందుకు లేవంటే, ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి 59 కులాలకు ఒకటే అర్హత ఉంది. 59 కులాలకు ఒకటే అర్హత ఉంది. ఒకటే అర్హత ఏంట్రా అంటే, వాళ్ళు చదువుకోవడానికి కానీ, ఈ సమాజంలో బ్రతకడానికి కానీ, వాళ్ళు ఎటువంటి చదువుకున్నా కానీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్టల్స్లో కానీ, కాలేజీలలో కానీ, స్కూళ్ళలో కానీ చదవడానికి వాళ్ళకు కూడా సేమ్ అర్హత ఉంది. మరి మాలలు స్పెషల్గా ఎలా దోచుకున్నారు? దోచుకోవడానికి ఏమైనా స్పెషల్గా మాలకు ఏమైనా రిజర్వేషన్ వేరే ఏమైనా ఉందా? లేదంటే మాల కులానికి మాత్రం సపరేట్ ఏదైనా ఉందా? అవి లేవు, అవి అందరికీ తెలుసు. మరి కష్టపడి చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు. అది మాలలలో కావచ్చు, మాదిగ సోదరులలో కావచ్చు. ఆ విషయాన్ని మాదిగ సోదరులు గుర్తించాలి. కేవలం మాలల మీద అనవసరమైన నిందలు వేయడం అది కరెక్ట్ కాదు. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో మన చెంచుల డేవిడ్ సత్యరాజు గారు కానీ, పాలెం సంజీవయ్య గారు కానీ కష్టపడి జన సమీకరణ చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను తిప్పి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా వీళ్ళకు ఎందుకు ఆ విషయంగా తెలియజేస్తున్నారంటే, ప్రస్తుతము ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమీ లేయర్ అనేటువంటి పద్ధతిని దీని వెనకాలే వస్తుంది.